ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా సిద్ధం. బీఆర్ఎస్ కు ఊహించని షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లిస్ట్ లో నెక్స్ట్ ఎవరు అనగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హస్తం కండువా కప్పిన సీఎం రేవంత్ రెడ్డి. మరొక కీలక ఎమ్మెల్యే 11వ వ్యక్తి కూడా ఎమ్మెల్యే రెడీ చేశారట. సో ఇంతకు ఎవరు? డిప్యూటీ సీఎం బట్టి ఈ పొగడ్తలతో ముంచెత్తిన కారు పార్టీ ఎమ్మెల్యే తన దారి గాంధీ భవన్ వైపే అనే సంకేతాలు పంపారట. సొంత పార్టీ నేతల కంటే కూడా ఎక్కువగా డిప్యూటీ బట్టినే ఆకాశం అయితే ఎత్తాడట. ఇక వెనుక రీజన్ ఆ ఎమ్మెల్యే పార్టీ మారుతారా? గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఎవరా ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ లో చేరున్న ఎమ్మెల్యే నెక్స్ట్ అనిల్ జాదవ్ అని ఉన్నారని ప్రచారం. అనిల్ జాదవ్ అట. సో మొత్తానికి కారు దిగేస్తున్న ఎమ్మెల్యే సరసన చేరేందుకు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తాతాదులు పడుతున్నారని ప్రశ్న జరుగుతుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బోత్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన అనిల్ జాదవ్ ఏదైతే అధికార పార్టీ నేతలతో పోటీ పడుతూ ప్రభుత్వ పెద్దలను ప్రసన్న చేసుకునే పనిలో ఇక పడడంతో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయన గోడ దూకేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని గత కొంతకాలం ప్రచారం అయితే జరుగుతున్నాయి. తాజాగా ఎపిసోడ్తో ఆ ప్రచారానికి నిజమని నమ్మాల్సి వస్తుందంటున్నారు పరిశీలకులు. ఇక 2 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ చేరున్న ఎమ్మెల్యేలు నెక్స్ట్ అనిల్ జాదవ్ ఉన్నారనే ప్రచారం కూడా ఊపందుకుందట. మొత్తానికి సరిగ్గా అంటే ఈ రకంగా మరొక కీలక నేత కూడా టార్గెట్ చేశారా? బీఆర్ఎస్ సంబంధించిన కీలక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ చేరబోతున్నారని అనుమానాలు తావిస్తున్నట్లు ప్రచారం సోషల్ మీడియాలో గుప్పమంటుంది. దీనిపైన కేసీఆర్ ఏ రకంగా గెలవద్దని ఎమ్మెల్సీలకు సంబంధించి గతంలో కూడా ఎమ్మెల్యేలకు మీటింగ్లో పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో సందర్భంగా కేసీఆర్ రావడంతో ఒకసారిగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా మరోసారి బీఆర్ఎస్లో ఉన్నాననే విధంగా చెప్పడం, ఫోటోలు కూడా వైరల్ కావడం. ఇప్పుడు తాజాగా మరొక కీలక నేత బీఆర్ఎస్ సంబంధించిన నేత కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి షిఫ్ట్ అంటే అందులో జాయిన్ అవ్వబోతున్నారనే వార్తా కథనాలు అయితే వినిపిస్తుంది. దీనిపైన మరింత సమాచారం అనేది రానున్న రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది. ఏ పార్టీలో ఉండబోతున్నారు ఏందనేది. దీనిపైన రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది, ఎలాంటి చర్చలు జరుపుతారనేది సర్వత్రా ఉత్కంఠగా మారిందంట.